మొన్నటి వరకు సుంకాల పేరుతో భారత్పై వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాను కూడా టార్గెట్ చేసుకున్నారు. తాజాగా మరోసారి సుంకాల బాంబు పేల్చారు. చైనా దిగుమతులపై అదనంగా 100% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ టారిఫ్లు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే చైనాపై 30% పన్నులు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా పలు ఆంక్షలు విధించడం ట్రంప్ ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. అందుకు ప్రతిగానే చైనాపై టారిఫ్ వారుకు తెరదీశారు. అక్టోబర్ చివరిలో జరిగే ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలిసి చర్చలు జరపాలని ట్రంప్ భావించారు. తాజా పరిణామాల నేపథ్యంలో జిన్పింగ్తో చర్చలు చేయడంలో అర్థం లేదని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. కాగా అమెరికా టారిఫ్లపై చైనా ఇంకా స్పందించలేదు. ఈ టారిఫ్లకు ప్రతిగా చైనా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే ఈ నెల నుంచి టారిఫ్లు అమల్లోకి వస్తాయని ట్రంప్ హెచ్చరించారు. చైనాలో విచిత్రమైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. అరుదైన ఖనిజాలపై పలు ఆంక్షలు విధించాలనుకుంటున్నారు. దీనిపై ప్రపంచం మొత్తానికి లేఖలు పంపుతున్నారు. చైనా నిర్ణయం మినహాయింపు లేకుండా అన్ని దేశాలను ప్రభావితం చేస్తుంది. చైనాతో మేం కొంతకాలంగా మంచి సంబంధాలే కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ వారి తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ దేశం ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించాలని నిర్ణయించాం. చైనా ఉత్పత్తులపై 100% సుంకాన్ని విధిస్తున్నాం. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ టారిఫ్ విధానం అతిపెద్ద స్థానాల్లో ఉంది. ఈ విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ట్రిలియన్ల డాలర్లు ఫెడరల్ ప్రభుత్వానికి వస్తాయని చెప్పారు. చైనా రేర్ ఎర్త్ మోనోపాలీని బ్రేక్ చేయాలని ట్రంప్ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కాగా ట్రంప్ చేసిన ఈ పోస్ట్తో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. దీంతో వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీల మధ్య టెన్షన్స్ మళ్లీ పెరగనున్నాయి. చైనా నుంచి అమెరికా దిగుమతులు చూసుకుంటే 2025 జనవరి జూలైలో $194 బిలియన్ ఉంది. ఇదే గత సంవత్సరం చూస్తే $239 బిలియన్ ఉంది. ఇప్పుడు ట్రంప్ 100% విధించిన ఈ టారిఫ్లతో చైనా నుంచి అమెరికాకు దిగుమతులు మరింత తగ్గుతాయి. టారిఫ్ల వల్ల చైనా ఉత్పత్తులకు అమెరికాలో ధరలు పెరగడంతో చైనా ఎగుమతులు కూడా క్రమంగా తగ్గిపోనున్నాయి.